ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణకు వచ్చారు. సిట్టు విచారణకు వస్తూ దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా మన కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగే లేదు, ఏమీ లేదు, ఇవన్నీ కూడా బూటకము అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ధర్నాలు కూడా చేశారు. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందా లేదా అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు జరగలేదు, ఏమీ లేదు, ఇదంతా ఒక బూటకము అనేది కూడా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగే లేదు అని మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దీని మీద కేసీఆర్ గారు ఈ సిట్టు విచారణలో వచ్చి హాజరయ్యారు. అదంతా మనకందరికీ తెలిసిందే. దేని మీద బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలకు సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏమని కౌంటర్ ఇస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు, మీరెలా ఏం జాతీయ పిత, మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు, మీరేమన్నా జాతీయ పిత అనుకుంటున్నారా, లేదా ఏ ఆదర్శాల కోసం ఆయన నిలిచారా అని సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి అంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేస్తున్నప్పుడు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేపించడం, వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వినడం కూడా అప్పట్లో జరిగింది. ఇదంతా అప్పుడు సీఎం కేసీఆర్ గారికి తెలిసే జరిగిందని, దీని మీద విచారణకు రావాలని కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మొదటేమో నందినగర్ ఇంటికి ఇచ్చారు. లేదు, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నాకు ఫామ్ హౌస్కు పంపించండి అన్నారు. పోలీసు వాళ్ళు లేదు, నందినగర్కి ఇస్తామని చెప్పి నందినగర్లో ఇంటికి ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆదివారం 3 గంటలకు వెళ్ళి విచారణ చేసుకున్నారు. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ ఉద్యమ నాయకుడు, అలాంటి ఆయన మీద విచారణ జరిపిస్తారా అని అంటున్నారు. మరి ఉద్యమ నాయకుడైనా ఏ నాయకుడైనా సరే తప్పు చేశారు అన్నప్పుడు విచారణకు రావాల్సిందే, అధికారులు పిలిచినప్పుడు విచారణకు రావాల్సిందే అనేది కూడా తెలుస్తుంది. కానీ కొంతమంది దీన్ని తెలంగాణ తీసుకొచ్చినాడు, కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారనేది కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని ఎవరు మర్చిపోరు. అలాగే ఆయన చేసిన అవినీతిని కూడా ప్రజలు ఎవరు మర్చిపోరు. మరి దీని మీద విచారణకు రమ్మంటే నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి? పోలీసులు నోటీసు ఇస్తే తప్పుపడతారా? మీ ఆయంలో ఉద్యమకారుల అవమానాలు, హక్కుల కోసం కొట్లాడిన నోర్లు సర్వస్వం కోల్పోయారు. అదే మన ఎగ్జాంపుల్ కేసీఆర్ పాలనలో చూడండి, కోదండరామిరెడ్డి ఉన్నారు. ఆయన చాలా ఉద్యమం చేశారు. అట్లాంటి ఆయన్ను ఎట్లా చేసి ఎట్లా ఇబ్బంది పెట్టారో మనం చూసే ఉంటాం. ఇంకా చాలామంది ఉద్యమకారులను కూడా అప్పటి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టారు. మరి అప్పుడు గుర్తుకు రావా కేసీఆర్ గారికి ఇవన్నీ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నారంటే, హక్కుల కోసం కొట్లాడిన నోర్లు సర్వం కోల్పోయారు. మీ ఆయంలో ఉద్యమం కోసం ఉద్యమకారులను అవమానించారు, హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళ సర్వం కోల్పోయారు. మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీలు, ఉద్యమం పేరు చెప్పుకొని 100 ఎకరాల ఫామ్ హౌస్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు వ్యాపారాలు చేసుకున్నారు, పత్రికలు, టీవీలు అన్నీ పెట్టుకున్నారు. మరి ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికి లేదు? ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికి లేదు? రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోడీ కుట్ర, చదువుకున్న సర్టిఫికేట్ చూపించింది ఎందుకు అని కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ మీద మన రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, మీరేమో ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని పెట్టుకున్నాయి, పదవిగా అధికారంలో ఉన్నప్పుడు 1000 ఎకరాలు సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. మరి పేదోళ్ళకు ఏముంటున్నారు చెప్పండి? నేరాలు చేస్తాం, మమ్మల్ని ప్రశ్నించొద్దంటే ఎలా? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు అనేది కూడా చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 60 ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అని కేటీఆర్ గారు అంటున్నారు. అక్రమ విచారణలతో దృష్టి మళ్లింపు రాజకీయాలు అనేది కూడా కేటీఆర్ గారు ఏమంటే అక్రమ ఫోన్ ట్యాపింగే లేదని
కేటీఆర్ గారు అంటున్నారు. అంటే కేటీఆర్ గారు చెప్పేది ఎలా ఉంటుందంటే, మేము తప్పు చేస్తాం, దాన్ని తప్పు చేయలేదంట, మీరు ఏమన్నా చేసుకోండి అనే రకంలో చేస్తూ ఉంటారు మన కేటీఆర్ గారు. ఇంకా మన కవిత గారు కూడా ఏమంటున్నారంటే, విచారణ పిలవడం తప్పు కాదు, కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతిథులు కాదు, ప్రజా జీవితంలో అన్నిటిని ఎదుర్కోవాల్సిందే, కేటీఆర్ దీనిని నేరము ఘోరం అనడం సరికాదు అనేది కూడా మన కవిత గారు అంటున్నారు. ఏమంటున్నారు, తప్పు ఏం లేదు పిలవడంలో అనేది కూడా కవిత గారు చెప్తున్నారు. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమి పరిస్థితి అంటే, కేసీఆర్ గారిని ఈ పిలవడమే తప్ప, ప్రజలు ఉద్యమ సమయంలో చూడండి, కాళేశ్వరంలో అవినీతి మీద పిలిచినప్పుడు కూడా ప్రజల్లో పెద్ద రియాక్షన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ను తెలంగాణ తెచ్చిన నేతగా ఊహించుకుంటున్నారే తప్ప, కానీ అవినీతి విషయానికి వస్తే దానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అన్నింటిలో కూడా కేసీఆర్ని పిలిచినప్పుడు ప్రజలు కూడా ఏం పెద్దగా స్పందించలేదు. ఎవరో బీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ స్పందిస్తున్నారే తప్ప, రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పేరు చెప్తే ఎంత ఉద్యమం నడిచేది. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈ అవినీతి మీద విచారణకు పిలిచినప్పుడు ఎవరు కూడా ప్రజలు పెద్దగా స్పందించలేదు. ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను కూడా పిలిచినప్పుడు ప్రజల్లో అంత స్పందన, ప్రజలు ఎవరు రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ కోసం సపోర్ట్ ఎవరు చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు చేసుకున్నారే తప్ప ప్రజల్లో లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ నాయకుడైనా సరే ఈ అవినీతికి పాల్పడితే ప్రజలు అసంచుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండి ఎన్నో కుంభకోణాలు, ఎన్నో అరాచకాలు, మరి ప్రజలు ఎలా తిరస్కరించారు, అట్లే కేసీఆర్ను తిరస్కరించారు. రేపు చంద్రబాబు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇంకొకరు చేసినా కూడా ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి అవినీతికి పాల్పడే వారికి ప్రజల నుంచి ఎవరికి మద్దతు ఉండదు. కేసీఆర్ గారు చూడండి 10 ఏళ్ళు పరిపాలించారు. ఈ కాళేశ్వరం దాని మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ దాని మీద విచారణ పిలిపిస్తుంటే ప్రజల్లోంచే స్పందన లేదు. అంటే అవినీతికి పాల్పడితే ఎవరిని కూడా వదలము అనేది ప్రజల యొక్క, అవినీతికి మేము సపోర్ట్ చేయమనేది ప్రజల్లో ఉన్న యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.